నాకు సంగీతమన్నా నాట్యమన్నా చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. ఈరోజు మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది. నా పాట అంత బాగా నచ్చిందా మీకు? మామూలుగా నచ్చటం కాదు, మీ మాట వినగానే చాలా చాలా అందంగా ఉంది. అబ్బా, వెర్రి అడుగులతో సంగీతాన్ని ఫస్ట్ పట్టిస్తున్న ఈ రోజుల్లో వీణులైన పాటని కమ్మని పాటగా మార్చిపోయారు. ఏమండి, మీరు మరీను నన్ను పొగిడేస్తున్నారండి. ఇది పొగట్ట కాదు, అప్సరసలాంటి అందంతో మెరిసిపోతున్న మీరు గానకోయిల గొంతు సవరించుకొని వసంత గీతం ఆలపించినట్టు మీరు పాడుతుంటే నాకేమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? గంధర్వ గానాన్ని తలపిస్తున్న మీ కమ్మని కంఠస్వరం అంటూ నన్ను నేనే మర్చిపోయాను. వెన్నదాగిన చకోరముల నా మనసు మత్తుగా మరో లోకానికి వెళ్ళిపోయింది. చూడండి మిస్టర్ విజయ్, బ్రతుకు తెరువుల కోసం సంగీతమే సాధనగా ఇలా బ్రతుకుతున్నామండి. అంతేగాని మీరనుకున్నంత గొప్పదాన్నైతే నేను కాదు. ఈ గొప్పతనం మీకు తెలియకపోవచ్చు. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప పాట ఎప్పుడు వినలేదు. ఏమండి, నాకన్నా గొప్పగా పాడేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఉండొచ్చు, మీ అందంగా ఉండరు కదా. మధురమైన మీ గీతం, అందమైన మీ రూపం రెండు ఏకమై నాకు తెలియని మధురానుభూతిని కలిగిస్తున్నాయి. అయితే రేపు కూడా నా పాట వినడానికి వస్తారా? రేపే కాదు, ఈ హోటల్లో మీరు పాడుతున్నంత కాలం ప్రతిరోజు వచ్చి మీ పాట వింటుంటాను. మిస్టర్, ఎవరు నువ్వు? ఇలా లోపలికి వచ్చి మా సింగర్ తో పర్సనల్ గా మాట్లాడుతున్నావు. నేనొచ్చింది ఆమె అభినందించడానికి. నువ్వెందుకు వచ్చావో నాకు అనవసరం. ఇంకెప్పుడు ఇలా వచ్చి మా రమ్య గారిని ఇబ్బంది పెట్టకు. చూడండి, మీరు అపార్థం చేసుకుంటున్నాడు. అయినా ఆయన అలాంటి వారు కాదు, నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. మిస్ రమ్య, మా హోటల్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఎవడు అతిక్రమించినా మేము సహించాం. మీరు సహించలేనంత నేరం నేనేం చేయలేదు. ఆమె పాట నా మనసుని కదిలించింది కనుక అభినందించానే కానీ అసభ్యంగా మాట్లాడలేదు. వాట్ హెల్ యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చూడండి మిస్టర్ గణేష్, మీరు అనవసరంగా ఆయన్ని అవమానించారు. చూడు రమ్య, అతన్ని అవమానించడం నా అభిమతం కాదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఏంటి, నా మంచి కోసమా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నీలాంటి అందమైన అమ్మాయిని ఎలాగైనా సరే వలలో వేసుకోవాలని దురుద్దేశంతో ఇలాంటి వాళ్ళందరూ నీ చెంత చేరి నీ అభిమానులం అంటూ నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. సారీ, మీ ఆలోచన విధానమే చాలా రాంగ్ గా ఉంది. మాయ మాటలకి మోసపోయే ఆ అమాయకమైన ఆడపిల్లని నేను కాదు. అయినా ఆయన మాత్రం అలాంటి వాడైతే అసలు కాదు. అతను ఎలాంటి వాడు అప్పుడే అలా చెప్పగలవు? అతన్ని చూసింది ఇప్పుడే కదా. ఏమండి, కొందరిని చూడగానే ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ అతన్ని చూడగానే అతని మాటల్లోనూ అతని సంస్కారం నా మనసుకు అర్థమయ్యాయి. కానీ దిస్ ఇస్ టూ మచ్. అతని గురించి ఏం తెలుసని అంత గొప్పగా ఊహించుకుంటున్నావు? చూడండి, మనుషుల్ని చూడగానే వాళ్ళ మనస్తత్వాన్ని ఏంటో మనం అంచనా వేయగలం. ఒకవేళ నేను పొరపాటు చేస్తుంటే దాన్ని సమర్థించుకునే సమర్థత నాలో కూడా ఉంది. నీ మీద నీకు చాలా నమ్మకం ఉన్నట్లుంది. అది అంత మంచిది కాదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం కూడా. చూడండి మిస్టర్ గణేష్, నా గురించి, నా క్యారెక్టర్ గురించి మీతో చెప్పాను. కానీ ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. జీవితంలో దెబ్బతినేంత వరకు ప్రతి ఆడపిల్ల ఇలాగే చదువుతుంది. ఒకసారి ఎదురు దెబ్బ తగిలితే ఏడుస్తూ మూలను కూర్చుంటుంది. ఒంటరిగా ఆడపిల్ల దొరికితే ప్రతి మగాడు సొల్లు కార్చుకుంటూ దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తూ ఉంటారు. అలాగని చూసినవాడు ప్రతి ఒక్కడు దుర్మార్గుడు అనుకోవటం అది మన భ్రమ. నీ మీద నీకు చాలా నమ్మకం ఉన్నట్లుంది. ఇంత చిన్న వయసులోనే అంత అనుభవం సాధించావా? మనిషిని మనిషిగా గౌరవించుకోలేని ఇలాంటి దిక్కుమాల సమాజంలో ఆడదాన్ని ఒంటరిగా బతుకుతున్నాను. ఆ మాత్రం తెలివి తెగింపు నాకు లేకపోతే ఎలాగా?
గుడ్, నీలాంటి డైనమిక్ లేడీయే మా హోటల్కి కావాలి. బై ద వే, ఈ రోజు నీ పాటలతో మా కస్టమర్ని ఉత్తేజపరచుము. ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు నా టాలెంట్ ఏంటో నీకు నీ బాస్కి చూపిస్తాను. ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుట్టు కంచికే బామ్మ. బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో, బొట్టు కింది చీర కట్టు ఎంత సోపో. చాటు పండు చూస్తే ఆకలేదా ఊర్వశి, ఆకు చాటు పండు చూస్తే ఆకలేదా ఊర్వశి. చెలి ఇలా సవాలు చేసినా అని యమ హుషారు ఉంటే నీ పని అలా కొట్టేసి నిన్ను బరిలో దింపేనా. ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో, బొట్టు కింది చీర గట్టి ఎంత సోపో. నూనె పడక ముందే ముద్దులిచ్చి పారిపో. ముద్దులోన పడక ముందే ముద్దులిచ్చి పారిపో. చెలి కవించుకుంటా మరి తమాషా చేస్తా హాయిగా ఇలా ఒళ్ళొకి వస్తే సాయం చూపేనా. ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో, బొట్టు కింది చీర కట్టు ఎంత సోపో. ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుట్టు కంచికే బామ్మ.
హలో వెళ్ళరా ఏంటి వాడికి ఒక్కడేనా వాడికి ఒక్కడే ఎక్కువ వాడికి 100 మంది వచ్చినా తక్కువే విషం దానికి తండాల విషం నీటికి ముసల బలం ఈ దేవరాజుకి ఇలువల్ల ఫలమే గుడ్ ఈవినింగ్ దేవరాజ్. నమస్తే దేవరాజ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మన ముగ్గురు కలిసి ఉన్నంత కాలం మనకు ప్రతి ఉదయం శుభోదయమే. మా కంటలో ప్రాణం ఉన్నంత వరకు మనం విడిపోవడం ఎప్పటికీ జరగదు దేవరాజ్. కోడుకొక పార్టీలోకి జంపు చేయడానికి మనమేమైనా రాజకీయ నాయకులం కాదు. మనం కలకాలం కలిసే ఉంటాం, ఈ కాలాన్ని కూడా శాసిస్తూనే ఉంటాం. మన ఐకమత్యాన్ని భంగం కలిగించాలని, మన చీకటి సామ్రాజ్యాన్ని చిన్న భిన్నం చేయాలని, టోటల్ గా మన ఆనందాన్ని ఆనకట్ట కట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు దుర్మార్గులు చెప్పదేవరాజ్? 24 గంటలు తిరగకముందే వాళ్ళంతం చేసి మన సామ్రాజ్యంలో మన పండగ చేసుకున్నాం. మనం తలుచుకుంటే వాడు ఎవడైనా ఎంతటి మడగాడైనా మనకి దాసోహం కావాల్సిందే, లేదంటే మన చేతిలో కుక్కలా చావాల్సిందే. మీరన్నది ఎక్స్ట్రా నిజం ఫ్రెండ్స్. మనకు ఎదురైన శత్రువులు సామాన్యులు గారు మళ్ళాంటి సంఘ విద్రోహ శత్రుల్ని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న టైగర్ సింహాలు. ఒకటంలేని మహారాజువి నువ్వు. ఆఫ్టర్ అడవిలో తిరుగుతున్నా అలాంటి వాడికి లేక అవసరం లేదు. అవును దేవరాజ్, మన దారికి పట్టు వచ్చిన ఎందరో మేధావుల్ని చుట్టు చప్పుడు కాకుండా మట్టిలో కలిపేసిన నువ్వు మరొకరిని చూసి వెనకడుగు వేయటమా ఆశ్చర్యంగా ఉంది.
మీరు పొరపడుతున్నారు. నేను తెలుసుకుంటే తెల్లవారేసరికి ప్రభుత్వాలే తల్లకిందులు అవుతాయి. అడవుల్లో తిరిగిలు అన్నలు నన్ను ఏం చేయగలరు? ఇది అసలైన మాట. అనవసరంగా ఇంట్లో సింహాల్ని మనల్ని గమనిస్తాయని కంగారు పెట్టేశావు. విప్లవం పేరుతో అనేక మంది అబాయకులు మన కోపాగ్నికి మాడి మసైపోయారు. ఏ విప్లవకారుడు మన వంక కన్నెత్తి కూడా చూడడు. ఎవరు రాంగ్ మిస్టర్ గణేష్? ఇప్పుడు రంగంలో దిగినవాడు గతంలో మనల్ని అందం చేసిన అనామకుడు కాదు. ఆవేశంతో పాటు ఆలోచన కలిగి ఉన్న అసలైన విప్లవకారుడు. ఎవరు మిస్టర్ దేవరాజ్? అంత దమ్మున్న మగాడు. వాడు తమ్మున్న మగాడైనా ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకొని వీర విహారం చేస్తున్న విప్లవకారుడైన మనం పథకం వేస్తే పతనం అయిపోవాలి, మనం కన్నెర్ర చేస్తే కాలి బూడిదైపోవాలి. రంగాపురం జమీందారు 100 మంది పోలీసులు లక్షణవరంగా పెట్టుకొని కాపలాగా వస్తున్నా ఒంటరిగా వచ్చిన ఒక జమీందారుని అడ్డంగా నరికేసిన ఆ నరసింహ మీకు గుర్తున్నాడా? ఓ మే గాడ్, ఇంతసేపు చెప్పింది ఆ నరసింహ గురించా? 6 నెలల క్రితం అవినీతి అనే కుంభకోణంలో విద్యాశాఖ మంత్రిని నడి రోడ్డు మీద అడ్డంగా నరికేసింది కూడా ఆ నరసింహే కదా? అవును, నరసింహ వాడే. మళ్ళాంటి వాళ్ళ పాలిటి కోసం ముందుకు వస్తున్నా మృత్యుంజయుడు లాంటి వాడు, కదిలి వస్తున్నా కాలరుద్రి లాంటి వాడు మన నగరంలో అడుగు పెట్టాడు, మన మీద పగబట్టాడు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవరాజ్. అంతేకాదు దేవరాజ్, వీలైనంత త్వరలో వాడిని అంతం చేయాలా, లేదంటే వాడి కండ్ర కొట్టలకు మనం బలైపోతాం. ఆ నరసింహను ఎదుర్కోవడానికి నేను ఒక బగబగమండే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. ఆ బ్రహ్మాస్త్రం పేరేమిటో తెలుసా? అగ్ని! ఇన్స్పెక్టర్ అగ్నివాడు వాని అసలుకి నరసింహను ఎదిరించగలడా? ఎవరు దేవరాజ్ ఆ ఇన్స్పెక్టర్ అగ్ని? ఎప్పుడూ మన ప్రాంతంలో చూడలేదే, మన ఊరికి ఏమైనా కొత్తగా వచ్చాడా? వాడికై వాడు రాలేదు, నేనే రప్పించాను. సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఒంగోలు నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించాను. ఇంకా మీరు రిలాక్స్ అవ్వండి. కమాన్ కామిని. ధరించలే అరమది కలతర విడు అలికిడి పోచుకో పోచుకో
పంచుకో మోజుతో రాజుతో నువ్వంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకలో చిటికలో తప్పన తగ్గించుకోలేనా నమస్తే మిస్టర్ ఇన్స్పెక్టర్ అగ్ని. మిమ్మల్ని కలవడానికి వచ్చాను. చెప్పండి, ఏ సాయం కావాలి? ఏ సాయం కావాలన్నా చేయడానికి మేము ముగ్గురం సిద్ధంగా ఉన్నాం. ఈ నగరంలో శాంతి పద్ధతుల్ని మీరే కాపాడాలి. నక్సలైట్లు, ఉగ్రవాదులు, విప్లవకారులు మాలాంటి శ్రీమంతుల్ని అకారణంగా అంతం చేస్తున్నారు. వారి నుండి ఎలాగైనా సరే మీరే మమ్మల్ని రక్షించాలి. ఈ అజ్ఞాని పెట్టిన చోట అవినీతి పరుగుండిల్లో పిడుగులు కురుస్తాయి. ఈ అగ్ని రంగంలోకి దిగితే ఉగ్రవాదులు, విప్లవకారులు, గోండాలు నా ఉక్కులు పిడికి వాటికి తట్టుకోలేక వెళ్తారు. మీ గొప్పతనం గురించి నాకు ఎప్పుడో తెలుసు. మీరు మా ఊరు రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మీకెవరో విప్లవకారులు మీకు సమస్యలు ఎదురవుతున్నాయని మా కమిషనర్ గారు చెప్పారు. నిజమేనా? అవును, నరసింహ అనేవాడు ఆమె మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేము అవినీతి పరులమని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మా మీద పగబట్టాడు. మమ్మల్ని అంతం చేస్తామని శబ్దాలు చేస్తున్నాడు. అవును ఇన్స్పెక్టర్, వాని అంతనే అదుపులో తీసుకోవాలి. అప్పుడే మేము నిశ్చంతంగా మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. అసలు వాడికి మా మీద ఎందుకంటే అంత పగ? మేము సంపాదించిన దాంట్లో సగం పేద ప్రజలకే ఖర్చు పెడుతున్నాం కదా. వాడు మాకన్నా ప్రజాసేవకుడా? నరసింహైనా వాడి బాబైనా నా పేరు చెబితేనే ఈ అగ్ని అడుగు పెట్టాడంటే మాత్రం భరోసా ఇస్తే చాలు, మేము నిశ్చింతంగా ఉంటాం. ఆ వ్యాపారాన్ని మేము హాయిగా సాగించుకుంటాం. మీ పేరు చెప్పుకొని హాయిగా నిద్రపోతాం. నరసింహే కాదు, బాబు ఎవడైనా సరే సమాజానికి
చేయకుండా వాడిని చట్టానికి అప్పించే వరకు నిద్రపోను. గుడ్ బాయ్. చూశారుగా, ఈడు మహాకరుడు ఇన్స్పెక్టర్. ఇక వాడికి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాడికి మన రుచి స్వరూపం తెలిస్తే మనల్ని కూడా దడదాలు ఆడిస్తాడేమో. వాడి వాలకం చూస్తుంటే అలాగే ఉంది. ఎందుకైనా మంచిది, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకా భయం అక్కర్లేదు. ప్రభుత్వంలో మనకు కావాల్సినంత పలుకుబడి ఉంది. పోలీసుల నుండి రక్షణ వలయం కూడా ఉంది. కనుక మీరు రిలాక్స్ అవ్వండి. ఈ రౌడీ సామ్రాజ్యాన్ని ఏలటానికి ఈ రౌడీ నా కొడుకుల్ని వార్నింగ్ ఇవ్వడానికి వస్తున్నాడు. అప్పుడే విక్రమ్ మిమ్మల్ని ఏమీ చేయలేము అనుకుంటున్నారా? అందుకే మిమ్మల్ని అంతం చేయడానికి మేమే కంకణం కట్టుకొని వచ్చాం. ఎవడరా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు. నువ్వు గోండా నాయకుడివా? తీసి నువ్వు ఆ నరసింహరావు కాదు కదా? గోండా నాయకుడిని కాదు, రౌడీ షీటర్ని, అంతకన్నా కాదు. మా అన్న కోసం ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని కదులుతున్నాడు. మా అన్న నరసింహ మీకు హెచ్చరిక పంపించాడు. అది వినిపించడానికి నేను వచ్చాను. నువ్వు నరసింహ అనుచరుడివా? కూర్చో సోదరా, విషయాన్ని తాపీగా మాట్లాడుకుందాం. మీతో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పడానికి రాలేదు. మీరు చేసిన పాపాలని మీకు శిక్ష అనుభవించే రోజు తొందరలోనే ఉందని చెప్పడానికి వచ్చాను. మేము పాపాలు చేశామా? ఎవరన్నారు రా మాట? పుణ్యాలు చేయడమే మీ జన్మ హక్కు అయితే పుణ్యం అనే మాటకి మీకు అర్థం తెలుసు అసలు? చూడు విక్రమ్, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేయకుండా ఉన్నాడు. అంత మాత్రాన ఆ నరసింహ మా మీద పగబడదు, అంత కరెక్ట్ కాదు. మిస్టర్ దేవరాజ్, న్యాయం గురించి చట్టం గురించి మా అన్న చెప్పాను. మగాడువా నువ్వు? మీ అన్న గొప్పతనం. మీరు అమాయకులు కాదు. అన్నం పెట్టిన చేతిని నిర్దాక్షిణ్యంగా నరికి పరమ కిరాతకులు రా మీరు. మేము ప్రతిరోజు 10 మందికి అన్నం పెడతాం, కానీ మీ ఎప్పుడూ మాకు అన్నం పెట్టవసరం లేదు. అవును, పేదల రక్తాన్ని జలగలా పీల్చి అమాయకులైన ఆడపిల్లల్ని ప్రాణాలు తీసి కోట్ల గరించారా మీరు. ఏ విక్రమ్, ఏమి చేస్తున్నది పాపము పుణ్యము అనేది మాకు తెలుసు. పైన ఆ పరమాత్మ తెలుసు, కానీ ఆ నరసింహ మాత్రం తెలియదు. అందుకే నీకు 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. అయ్యే నరసింహకి అందించు. మా తరపున సమాజానికి మీరే ఉపయోగించండి. రే, మీరు నక్క చిత్తులా ప్రయోగించకండి రా. అగ్ని కాదు, జమదగ్ని అడ్డొచ్చినా మా అన్నని ఏమి చేయలేరురా మీరు. ఖబర్దార్, వస్తా.
మబ్బుల్లో దాగి చీరాడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు పుట్టించి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి తొడగీడు తొడులిక నీడు సురసురన్నది చూడు కోరిందే నీ తోడు నా వెంటే చెయ్యి ఉంటే ఇంకేమీ కోరనులే ఆ మాటే చాలమ్మా నీ నీడై ఉంటానే నీతోనే ఉంటానమ్మ జాబిల్లి పాలరాతి బొమ్మ బైబుల బొమ్మ దేవతంటే ఎవరో చూశాను నీలో నేను బడిలో చదివే ఆనాడే నా ఎదలో చేరావే జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి మబ్బుల్లో దాగి చీరాడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు పుట్టించి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. చిలిపి చిలిపి ఆలోచనలో నా మనసును చిందరవందర చేస్తున్నావు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? మాటలతో తెగ పేలుతున్నావు. నా పేరు జగన్. ఆనందాన్ని ఆరాధించడం నా అలవాటు. మనసు పడ్డ మనిషిని తనిఖీ తీరా అనుభవించడం నా వీక్నెస్. నువ్వు మనసు పడ్డ ప్రతి అడది నీకు దక్కుతుంది అనుకోవటం అది నీ భ్రమ. చూడు మిస్, ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు రమ్య. బ్యూటిఫుల్. నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. అబ్బో, నీకు పొగడతం కూడా బాగానే వచ్చే. పొగడ్త కాదు మిస్ రమ్య, మగాడి మనసుని మరో లోకానికి తీసుకెళ్ళి నీ యవ్వన సౌందర్యాన్ని చూస్తుంటే మిస్టర్, ఒంటరిగా ఉన్న ఆడదానితో ఇలాగేనా మాట్లాడేది? అది అసలు సంస్కారమేనా? గురించి మాట్లాడితే నువ్వేంటే సంస్కారం గురించి మాట్లాడుతున్నావు? నీ
గురించి సరసంగా మాట్లాడడానికి నేనేమిటి? నీ మరదలనా ఏంటి? నా మంచి గురించి నీకు బాగా తెలుసు. ఈ నగరంలో నన్ను ఎదిరించే మగాడే లేడు. అందుకే నా దారికి ఎవడో అడ్డురాడు. హలో మిస్టర్, నీకు నువ్వు డబ్బా కొట్టుకుని చాలే గాని వచ్చిన దాన్ని వెనక్కి వెళ్తే నీకే మంచిది. చెప్పానుగా ఈ ఊరిలో అంత సీను ఎవడికి లేదని. అరే బాబు, ముందులే చెప్పాను. కాస్తంత ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వస్తే నా మూడంతా స్పాయిల్ చేస్తున్నావు. నాకు మాత్రం నిన్ను చూడగానే ఒళ్ళంతా వేడెక్కిపోయి ఏయ్, rascal! ఏయ్, నన్నే కొడతావా? నిన్నేం చేస్తాను? ఈ రోజు నా చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవా? ఎక్కడ 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 ఇక్కడేదో అక్కడ వినబడుతుంది. ఇక్కడే అలిపిడి వినపడుతుంది. ఎక్కడన్నా పబ్లిక్ ప్లేస్ అనుకుంటున్నావా? ఇన్ని ఇల్లు అనుకుంటున్నావా? నా గురించి తెలియకుండా నా దారికి అడ్డు వస్తే అన్యాయంగా చేస్తావు. నీ ఆయు మూడిందిరా, అందుకే నన్ను రెచ్చగొడుతున్నావు. ఏవండి, సమయానికి వచ్చి దేవుళ్ళ నన్ను రక్షించారండి. నా పేరు రమ్య. ఇంతకీ మీ పేరేంటి? అయితే మీరు పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ఏవండి, మీరు ఏమీ అనుకోరంటే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు రమ్య, తప్పే ఉంది. ఏవండి, ఈ పబ్లిక్ పార్కులో ఒక అమ్మాయి మీద
ఒక రౌడీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నగరానికి లా అండ్ ఆర్డర్ అసలు ఉన్నాయా లేవా? కాస్తంత చెప్తారా? నిజమే రమ్య, నీ సమాధానానికి నేను సమాధానం చెప్పడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఈ రోజు నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. 2 రోజులు అయింది. అంటే మీరు కూడా నాకులాగే ఈ ఊరికి కొత్త? అవునా, మీరు కూడా ఈ ఊరు కొత్తేనా? అవునండి, ఈ రోజే ఈ ఊరికి వచ్చాను. థ్యాంక్ గాడ్ మీరు నాకు పరిచయం అయ్యారు, అది చాలు. అదేమిటండి రమ్య, కొత్తగా ఉంది. పోలీసులు అంటే భయపడుతుంటారు. అట్లాంటిది నువ్వు పరిచయం కాకలేనే సత్య అంటాం. ఎంతగా ఉన్నది? ఏమండి, నా జీవితం అష్ట కష్టాలతో అన్ని విధాల మలుపులు తిరుగుతూ ఉన్నాయండి. ఇక మీకు చెప్పుకోకుండా నేను ఇంకెవరికి చెప్తాను? మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారో అభ్యంతరం చెప్పొచ్చు. మీకేదైనా సమస్య ఉంటే నేను సాల్వ్ చేస్తాను. ఏమండి, తప్పకుండా చెప్తాను. రేపు మీ స్టేషన్కి వచ్చి ఒక హత్య గురించి కంప్లైంట్ ఇవ్వాలి. వెరీ ఇంట్రెస్టింగ్ రమ్య, తప్పనిసరిగా రా, నేను నీకు సహాయం చేస్తాను. ఏమండి, మిమ్మల్ని చూడగానే నాలో ధైర్యం వచ్చింది. తప్పకుండా రేపు స్టేషన్కి వచ్చి అన్ని వివరాలు మీతో చెప్తాను. విచిత్రంగా ఉన్నది. అజంత లాంటి సుందర లాంటి ఈ అమ్మాయి వెనక ఇంత అగాధం లాంటి కథ ఉన్నదా? అది ఏమిటో రేపు తెలుస్తుంది. నేను వెళ్ళి వస్తానండి, బాయ్. ఈ అమ్మాయి నా సొంతం అయితే ఎంత బాగుండిద్ది. ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా? హోయ్ గోరి 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 గోరుగుండ ప్యారి రావేన్న సంబరాల సుందరి. చోరి 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 చలి జరగాలి నీది సాయంకాల చోకిలి. ప్రతి శ్వాస గింగిరాల పొంగరాల డింగురంగ సాని రావేన్న గింగిలాల దిగిని. రంగులేని ఉంగరాలు వేలుగంట చాలి ఒళ్ళో మాడి చుట్టుకొట్టని. వస్తావా నాతో వస్తావా? నా ప్రాణం అంతా నీకేస్తా, నాతో వస్తావా?
చెర చెర సిగ్గులెందుకు గోరి రహలే నవ్వంటి పుల్ల లాంటివి లోని గోరి గోరి ఇంకో హరి అంగిన మనసు చింది చలివే నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా ఇదిగో మాటలేసే అబ్బాయి, ఇలా రా. మీరు ఎక్కడ మేడం? రండి మేడం రండి. ఇదిగో అయ్యా, ఈ బొమ్మ దగ్గరే ఉన్నాను. ఏది బొమ్మ? నా ముందల బొమ్మ, నా ఎరగాల బొమ్మ. ఇదిగో ఇదిగో మాటలప్పి, నా చెంబుకి సొట్ట పడింది, దానికి మాటేస్తావా లేదా అని. చిన్న పెచ్చానికి 100 రూపాయలు, పెద్ద పెచ్చానికి 500 రూపాయలు. రండి మేడం రండి. ఈ కత్తికి మాటేవా? డబ్బులేండి మేడం, ఈ బొక్క బాగా పూడింది. డబ్బులు లేవబ్బి. మర్యాద ఇస్తాయి ఇవా, లేదా నాతో ఆడతావా? నీ నవ్వే చాలు ఓ చలి నాకదే వరం నీ మా నీ నవ్వే చాలు ఓ చలి నాకదే వరం నీ మాటే చాలు ఓ సఖీ ఇక నిరంతరం నీ నవ్వే చాలు ఓ చలి నాకదే వరం నీ మాటే చాలు ఓ సఖీ ఇక నిరంతరం నిన్ను తప్ప ఇంకో కన్ని చూడనంది కంటి పాప నిండిపోయినావు నా మనసంతా ఇంతకాలం ఎక్కడుందో ఇంతలోనే
మల్లె పూలే నవ్వాలే నీ పాదం సాక్షిగా పరవశమంపాలే అలసిపోయి చెమటి పడితే చల్లగాలి వీణవ్వాలి కలకాలం హాయిగా కబుర్లు చెబుతానే బొట్టులాగా నిన్ను అంటి పెట్టుకుంటా ఇవ్వమంటే ప్రాణమైన ఇవ్వనా పట్టు చీరలాగా నిన్ను చుట్టుకోక ఉండనా గుండెలోన చోట నీకు ఇవ్వనా నీతో ఉంటే యుగమే క్షణం నీ నవ్వే చాలు చలి నాకదే వరం నీ మాటే చాలు సఖీక నిరంతరం హాయ్ విజయ్. ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఎవరి కోసం ఏంటి? ఇది ఆలోచన కాదు, తపస్సు. ప్రేమ తపస్సు. ఏంటి? నీ ప్రేమ దేవత కోసమా ఏంటి? నా ప్రేమ దేవత ప్రత్యక్షమైందిగా, ఇక తపస్సు పూర్తయింది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆమె పేరు రమ్య. రసరమ్య సంగీతానికి యువరాణి, ఆ హృదయ సామ్రాజ్యానికి పట్టపురాణి. విజయ్, అంటే నువ్వు నా గురించి చెప్తున్నావా? ఇదే రమ్య, నిజం రమ్య. నిన్ను చూసిన తొలి క్షణమే నా మనసు ఆనందంతో పొంగిపొర్లింది. నేనేంటో నా కథేంటో తెలియకోకుండా అలా గుడ్డిగా తొలి చూపులోనే ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. నీకు అసలు ఆలోచన అనేది ఉందా లేదా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాట వినలేదా రమ్య? ఇది కూడా అంతే. నిన్ను ట్రాప్ చేయాలని ఇలా చెప్పలేదు, కానీ నిన్ను చూసిన తొలి క్షణం నుంచి నా గుండెలోని నీ ప్రతిరూపాన్ని ఆరాధిస్తూ ఉన్నాను. నేనేంటో నేను ఈ ఊరు ఎందుకు వచ్చానో ఆ విషయాలన్నీ నీకు తెలీదు. అయినా కానీ నీ ప్రేమతో నా దారిని మళ్ళిస్తున్నావు. ఈ సమస్య ఏమిటో నాతో చెప్పు రమ్య. నా ప్రేమను నువ్వు అంగీకరించకపోయినా పర్లేదు, కనీసం ఒక స్నేహితుడిగానే భావించు. ఏవండి, మీలాంటి కలవ హృదయం గల్లవారు వాళ్ళ గుండెల్లో నాకు స్థానం ఇచ్చినందుకు నిజంగా నేను అదృష్టవంతురాల్ని. ఇంకేం చెప్పొద్దు రమ్య, నీ అంతరంగం ఏమిటో నాకు అర్థమైంది. నా అనురాగం అనక కొంచెం ఆవేదన కూడా ఉంది. ఆ విషయాలన్నీ నీకు తెలీదు. నీ ఆనందాన్ని, నీ ఆవేదనను పంచుకోవడానికి నేనున్నాను రమ్య. 6 నెలల క్రితం మా నాన్నగారు ఈ ఊరు వచ్చారు. ఆయన్ని అతి దారుణంగా కొంతమంది రాక్షసులు చంపేశారు. వాళ్ళని ఎలాగైనా ఉరికమ్మ ఎక్కించడానికి ఆ పగ మీద నేను ఈ ఊరు వచ్చాను. ఓకే రమ్య, ఆ విషయంలో నువ్వు ఇక నిశ్చితంగా ఉండు. వాడెవడో వెతికి పట్టుకొని ఉరికమ్మ ఎక్కించే బాధ్యత రాదు, సరేనా? థ్యాంక్ యూ. నా కష్ట సుఖాల్లోనూ నువ్వు నా తోడుగా ఉన్నావు. అది చాలు నాకు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది రమ్య. నా ప్రేమ దేవత ఇంత త్వరగా కరుణిస్తుందని నేను ఊహించలేదు. ఐ లవ్ యూ రమ్య.
కోపం పోలేదా? నీ మీద నాకెందుకు కోపం? అసలు నువ్వు నాకేమవుతావని? శబాష్ విజయ్ శబాష్! ఒక అన్నయ్యను పట్టుకొని, ఒకే రక్తం పుట్టుకున్న తమ్ముడు ఒక అన్నయ్యను పట్టుకొని ఎవరు అంటే నేను ఏం చెప్పింది నువ్వు? అన్నయ్య అనే మాటకి అర్థం తెలుసా? అమ్మలో సగం నాన్నలో సగం కలిస్తే అన్నవుతాడు. అభిమానానికి ఆత్మీయతకి అర్థం తెలియని ఒక రాతి మనిషి నా కన్నెలు అవుతాడు. నువ్వు అనుకున్నట్లుగా రాతి మనిషి నాది విజయ్. నాకు ప్రేమ అనురాగం అన్నీ ఉంటాయి. కానీ కాకి బట్టలు అనుకుంటా కరుడు కట్టిన గుండి కూడా ఉంది. నాకు చల్లని హృదయం కూడా ఉంది విజయ్. ఆత్మహత్యలు చేసుకోక అగ్ని కుమార్. ఈ కరుడు కట్టిన కషాయ గుండు వెనక కరెక్ట్ కసిపు తప్పే అభిమానం ఆత్మీయత మచ్చుకైనా లేవు. స్టాప్ ఇట్ విజయ్, స్టాప్ ఇట్. నేను మొండివాణ్ణి, కానీ కర్తవ్యము ధర్మము అన్న కన్ను తండ్రిని పట్ల పెట్టుకున్నా. కానీ బంధాలు అనుబంధాలను మట్టిలో కలిపేసిన మహాకిరాతకుడిని. అవునా? కర్తవ్యం. ఈ ప్రపంచంలో నువ్వు అక్కడే పోలీస్ ఆఫీసర్వే. డిపార్ట్మెంట్ మొత్తం మీద నువ్వు అక్కడే సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక టెర్రరిస్ట్ కోసం కన్న తండ్రిని బలి చేసిన నువ్వు మానవత్వానికి మచ్చ తెచ్చావు. చదువు సంస్కారం ఉన్నవాడు అనుకున్నాను, అన్న మనసు తెలిసిన వాడు అనుకున్నాను. నువ్వైనా అర్థం చేసుకుంటావు. నీ కాడికి వచ్చాను విజయ్. కనీసం నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నా బాధ ఎవరితో చెప్పాను విజయ్? ఎవరితో చెప్పుకోను. అసలు నీకు బాధ అంటూ ఉంటే కదా ఇతరులతో చెప్పుకోవటానికి, హృదయం అంటే ఉంటే కదా ఇతరులతో పంచుకోవటానికి. నాకు బాధ ఉందో లేదో నీకు తెలియదు. అనుక్షణం వేధిస్తూ ఆవేదంతో తొలగిపోతున్నా ఈ గుడి అడుగు చెబుతుంది. ఈ కన్నీటి పర్వతంలో కన్నీటి కారిపోతున్నా ఈ హృదయాన్ని అడుగు చెబుతుంది విజయ్. అన్నయ్య అని ఒక్కసారి పిలవరా, ఈ జన్మకు ఆనందం సారిపోతుంది. నువ్వు ప్రాణాలు తెగించి ఇబ్రాహీం అనే టెర్రరిస్ట్ను పట్టుకున్నావు. వాళ్ళ నాయకుడు మన నాన్న కిడ్నాప్ చేశాడు, బెదిరించాడు. నువ్వు ఆ టైంలో నాన్న వదలబెట్టుకొని బట్టలాడాను, కానీ నువ్వు నీ కరుడు కట్టుకుంటే కరగలేదు. ఆ దుర్మార్గులు నాన్ని అన్యాయంగా చంపేశారు. ఆలోచించే నువ్వంటే నాకు అసహ్యం కలిగింది. అప్పుడే అన్నయ్య అనే పదం పలకటం మర్చిపోయాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను రా, వెళ్తాను. ఏదో ఒక రోజు నా ఆత్మీయత అర్థం చేసుకొని